హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున మనకు ఇంచుమించు 7 పథకాల ద్వారా వారి ఖాతాల్లోకి అయితే డబ్బులు విడుదల చేశారనమాట. అయితే ఆ యొక్క పథకాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. అసలు అమౌంట్ అనేటువంటిది నిన్నైతే విడుదల చేసేశారు, ఎప్పటి నుంచి విడుదల చేశారు, ఎంత అనేది మీ ఖాతాల్లోకి జమ అవుతుంది, సో మీరు దాన్ని ఎట్లా చెక్ చేసుకోవాలి మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. దీనితో పాటు మనకు జనవరి నెల మొత్తం విడుదల కాబోయే పథకాలు అనేటువంటి వాటిని 1 బై 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేసి మీకు కంప్లీట్గా అయితే చెప్తాను. సో వీడియో కొంచెం లెందీగా అయితే ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి. చాలామంది వీడియోని చూసి సైలెంట్గా వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని యాక్టివేట్లో అయితే ఉంచుకోండి. సో ఇది ట్రస్టెడ్ ఇన్ఫర్మేషనే అండి, సో ఫేక్ ఏమీ కాదు. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మరిన్ని వీడియోస్ ద్వారా మీకు అందరికీ అందజేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నేను చాలా కష్టపడి ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మీరు చేసే లైక్ అనేది నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరైతే ఒక చిన్న లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. అయితే మనకు నిన్నటి రోజున జనవరి 5వ తేదీన మనకు బయాన్యువల్ శాంక్షన్ పథకాలు అనేటువంటి వాటిని ఇంచుమించు 7 పథకాల ద్వారా డబ్బులు అనేటువంటి వాటిని విడుదల చేశారనమాట. పెండింగ్లో ఉన్నటువంటి వారందరికీ 2023 సంవత్సరానికి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి వారందరికీ, కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ఈ యొక్క జనవరి 5వ తేదీన అనగా నిన్నైతే విడుదల చేశారు బయాన్యువల్ పథకాల ద్వారా డబ్బులు అనేటువంటి వాటిని. అయితే యొక్క పథకాలు ఏమిటి, ఎంత అమౌంట్ విడుదల చేశారు, సో నెక్స్ట్ అదేవిధంగా మీ యొక్క ఖాతాల్లోకి ఎప్పటి నుంచి పడతాయి, మీరు దాన్ని ఎట్లా చెక్ చేసుకోవాలి మొదలైన డీటెయిల్స్ ఇప్పుడు నేను చెప్తాను, ఓకేనా? 1 బై 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే బయాన్యువల్ ద్వైవార్షిక అమౌంట్ల చెల్లింపులు అమౌంట్ అనేది విడుదల చేసేశారు. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి డబ్బులు అనేటువంటి వాటిని విడుదల చేశారనమాట. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులై ఉండి ఆగస్టు 2023 నుంచి సెప్టెంబర్ 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి వివిధ కారణాల వల్ల అమౌంట్ అనేది అందని వారికి 68,990 మందికి మనకు లబ్ధిదారులకు 97.76 కోట్లను అయితే విడుదల చేశారనమాట. సో దానికి సంబంధించి పథకాలు ఇప్పుడు చూద్దాము. ఏ పథకం ద్వారా విడుదల చేశారు? ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ కాపు నేస్తం, అమ్మఒడి, వైఎస్ఆర్ వాహనమిత్ర తదితర పథకాలు పెండింగ్లో ఉన్నటువంటి అమౌంట్ అనేటువంటిది విడుదల చేశారనమాట. సో నెక్స్ట్ ఇదే విధంగా దీనితో పాటు మనకు అదనంగా పెన్షన్ అనేది ఆల్రెడీ పంపిణీ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు మరియు ఇళ్ల పట్టాలను మంజూరు, సో ఇటువంటి కార్డులు అనేటువంటి వాటిని, ఇటువంటి సదుపాయాలను కూడా మనకు నిన్నటి నుంచే స్టార్ట్ చేశారనమాట. వీటి పంపిణీ కూడా నిన్నటి నుంచే స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ మనం ఇంకా వివరంగా అయితే చూద్దాము. ఈబీసీ నేస్తం ద్వారా మనకు 4,180 మందికి అయితే డబ్బులు అనేటువంటి వారిని విడుదల చేసేశారు. జగనన్న అమ్మఒడి పథకం కింద 40,616, వైఎస్ఆర్ నేతన్న నేస్తం 352, వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాల ద్వారా మనకు 884 మందికి అయితే పెండింగ్లో ఉన్న వారికి విడుదల చేశారనమాట. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా మనకు 3,030 మందికి అయితే విడుదల చేశారు. జగనన్న చేదోడు ద్వారా మనకు 16 మందికి అయితే విడుదల చేశారు. సో వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా ద్వారా మనకు 1,912 మందికి, వైఎస్ఆర్ ముష్టికర భరోసా వాళ్ళకి 2,000 మందికి అయితే విడుదల చేశారనమాట. సో ఇంతమందికి అయితే మనకు టోటల్గా 68,990 మందికి అయితే నిన్నటి రోజున మనకు ఈ పథకాల ద్వారా అయితే డబ్బులు అనేటువంటి వాటిని అయితే విడుదల చేశారు. వీటితో పాటు మనకు 1,17,161 మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చేవారికి, నెక్స్ట్ అదేవిధంగా 6,314 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు అయితే పంపిణీ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా 1,11,321 మందికి రైస్ కార్డులు, నెక్స్ట్ అదేవిధంగా మనకు 34,623 మందికి ఇళ్ల పట్టాలు అనేటువంటి వాటిని కూడా నిన్నటి నుంచి అయితే పంపిణీ చేశారనమాట, స్టార్ట్ చేసేసారు, ఓకేనా? సో ప్రతి ఒక్కరైతే కలెక్ట్ చేసుకోండి. వీటన్నిటికి సంబంధించి మీకు ఏమన్నా రావాల్సి ఉంటే ఇళ్ల పట్టాలు కావచ్చు, రైస్ కార్డులు కావచ్చు, ఆరోగ్యశ్రీ కార్డులు కావచ్చు, మీలో ఎవరికైతే రావాల్సి ఉంటే కలెక్ట్ అయితే చేసుకోండి, ఓకేనా? అయితే ఈ యొక్క 7 పథకాలకు సంబంధించి వరుసగా ఎంతెంత అమౌంట్ విడుదల చేశారనేది ఇప్పుడు చూద్దాము. సో మనకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా మనకు ఇంచుమించుగా 15,000 రూపాయలు అనేటువంటి దాన్ని ఈబీసీ నేస్తం పథకం కింద అయితే విడుదల చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున, ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి కూడా మనకు 12,000 రూపాయలు అనేటువంటి దాన్ని అయితే విడుదల చేశారనమాట నిన్నటి రోజున. సో అత్యధికంగా మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి అయితే పెండింగ్లో ఉన్నట్లు మనకు చెప్పడం అయితే జరిగింది. సో మనకు ఇంచుమించు 40,000 మందికి అయితే పెండింగ్లో ఉన్నట్లు చెప్పారనమాట ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా. సో కాబట్టి అమ్మఒడి పథకం డబ్బులు కూడా నిన్నటి నుంచి అయితే విడుదల చేశారు. సో మీకు 3 రోజుల తర్వాత అయితే
ఖాతాల్లోకి అయితే పడుతుంది. లేట్‌గా అయితే పడుతుంది. చాలామందికి 69,000 మందికి విడుదల చేశారు కాబట్టి లేట్ అయితే అవుతుంది. ఒక్కసారిగా అయితే అందరి ఖాతాల్లోకి అయితే పడదు. ఓకేనా. సో నెక్స్ట్ అదేవిధంగా వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం ద్వారా చూసినట్లయితే మనకు ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి 15,000 అనేటువంటి దాన్ని అయితే విడుదల చేశారు. నిన్నటి రోజున ఈ యొక్క కాపు నేస్తం ద్వారా ఎవరైతే మహిళలు ఉంటారో సో వారందరికీ 45 సంవత్సరాల నుంచి 60 లోపు ఉన్నటువంటి బలిజ, తెలగ వంటి కులాలకు చెందినటువంటి పేద అక్క చెల్లెమ్మలకైతే ఈ యొక్క డబ్బులు అనేటువంటి వాటిని అయితే ఆర్థిక సాయం చేశారనమాట. నెక్స్ట్ అదేవిధంగా మనకు వాహన మిత్ర అన్నమాట. ఎవరైతే ఈ యొక్క ఆటో అన్నలు ఉన్నారో సో ఆటోలు డ్రైవ్ చేసే వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి 2023 సంవత్సరంలో విడుదల చేసినప్పుడు ఎవరికైతే పెండింగ్ అయితే పడిందో, ఎవరికైతే విడుదల కాలేదో అమౌంట్ అనేటువంటిది సో వాళ్ళందరికీ కూడా మరలా మనకు ఈ యొక్క సంక్రాంతి పండుగ కానుక ఈ రోజునైతే మనకు డబ్బులు అనేటువంటి వాటిని నిన్నైతే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మనకు వాహనమిత్ర పథకం ద్వారా ప్రతి ఒక్కరి పెండింగ్లో ఉన్నటువంటి 2023 సంవత్సరానికి విడుదల చేసినప్పుడు ఎవరికైతే పడలేదో అటువంటి వాళ్ళందరికీ కూడా విడుదల చేశారు. మరలా అనేటువంటి దానితో ఇంకొక ఛాన్స్ అయితే ఇచ్చారు. సో మీకేమన్నా పెండింగ్లో ఉన్నట్లయితే సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకైతే విడుదల చేసేసారు. ఓకేనా. సో నెక్స్ట్ అదేవిధంగా మనకు కళ్యాణమస్తు షాదీ తోఫా పథకానికి సంబంధించి కూడా ₹1,00,000 అనేటువంటి దాన్ని అయితే నిన్నటి రోజునైతే విడుదల చేశారనమాట వరుసగా మనకు. సో ఈ విధంగా అయితే ఎవరికైతే 2023 సంవత్సరంలో ఆగస్టు, సెప్టెంబర్ సంవత్సరానికి సంబంధించి త్రైమాసిక మాసంలో పెళ్ళైనటువంటి వారికి అయితే విడుదల చేశారు. అప్పుడు మనకు ఎవరికైతే పడలేదో అటువంటి వాళ్ళందరికీ కూడా మరలా ఇప్పుడు ఒక ఛాన్స్ అయితే ఇచ్చారనమాట. సో మరలా వారికి అందరికీ విడుదల చేస్తూ వస్తున్నారు. సో ఈ విధంగా మనకు ఈ యొక్క 7 పథకాల ద్వారా నిన్నటి రోజునైతే విడుదల చేశారనమాట. వీటితో పాటు మనకు ఈ యొక్క రైస్ కార్డులు కావచ్చు, ఇళ్ల పట్టాల పంపిణీ కావచ్చు, సో మొదలైనటువంటి వాటి పంపిణీ కూడా స్టార్ట్ చేశారనమాట. ప్రతి ఒక్కరైతే కలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో దీనితో పాటు నెక్స్ట్ అదేవిధంగా మనకు సంక్రాంతి పండుగ కానుకగా మహిళలందరికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఇంచుమించు ₹8,000 నుంచి ₹12,000 మధ్యలో అయితే విడుదల చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే పొదుపు మహిళలు ఉన్నారో సో అటువంటి వాళ్లకు 2019లో లోన్స్ అనేటువంటివి తీసుకొని సో వాటిని సకాలంలో చెల్లించి ఉంటారో అటువంటి వాళ్ళే మాత్రమే ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా పథకానికి అయితే అర్హులవుతారు అనమాట. సో దీనికి సంబంధించి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి. సో మీకు మెంబర్ ఐడి ఉండాలన్నమాట. చెక్ చేసుకోవాలనుకుంటే మీకు మెంబర్ ఐడి లేనట్లయితే మీరు చెక్ చేసుకోలేరు అనమాట. సో మీరు చెక్ చేసుకున్నట్లయితే అక్కడ మీకు డీటెయిల్స్ అనేటువంటిది అయితే చూపిస్తాయి. 1 by 1 అయితే ఏ పథకం ద్వారా ఎవరు అర్హులు, మీకు ఎంతెంత అమౌంట్ అనేటువంటిది అయితే విడుదలవుతుంది మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటిది అయితే చూపిస్తారు. సో ఈ యొక్క పథకం ద్వారా మనకు యాక్చువల్గా జనవరి 10 అయితే విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. బట్ జనవరిలో అనేక పథకాలు ఉండడంతో ఎక్కువ పథకాలు ఉండడంతో దాన్ని పొడిగించడం అయితే జరిగింది. జనవరి 23కి అయితే పొడిగించారనమాట. సో మనకు తొందరలో ఈ యొక్క ఆసరా పథకం ద్వారా కూడా డబ్బులు అనేటువంటిది అయితే మహిళల ఖాతాలోకి అయితే విడుదల చేయబోతున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత అయితే కానుకగా మనకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే బటన్ నొక్కి డబ్బులు అనేటువంటి దాన్ని అయితే విడుదల చేయబోతున్నారు. ఓకేనా. సో నెక్స్ట్ అదేవిధంగా మనకు వైఎస్ఆర్ చేత పథకం అండి. అయితే ఈ యొక్క చేయుత పథకం ద్వారా మనకు ఫిబ్రవరి నెలలో 5వ తేదీలో అయితే విడుదల చేస్తున్నారన్నమాట. వైఎస్ఆర్ చేయుత 4వ విడత అనమాట. ₹18,750 అయితే విడుదల చేస్తున్నారు. దీనితో పాటుగా మనకు ఇంతకుముందు ఎవరికైతే పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారో సో అటువంటి వాళ్ళందరికీ కూడా విడుదల చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో దీన్ని మనకు ఫిబ్రవరి 5 నుంచి 14వ తేదీ వరకు అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట. అప్పటి వరకు ఎండ్ అవుతుంది. సో మనకు ఫిబ్రవరి 15వ తేదీకి గవర్నమెంట్ పథకాలన్నీ ఎండ్ అయిపోతాయి. సో మనకు ఆఖరి పథకం వచ్చి ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం అండి. సో మనకి ఇది ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఇంకా జరుగుతుంది. ఎవరైతే అప్డేట్ అనేది చేయించుకోలేదో ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వారు ఇంకా ఎవరైతే ఉన్నారో సో అటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకొని మీరు త్వరగా అయితే అప్డేట్ అయితే చేయించుకోండి ఆన్లైన్లో అయితే. ఓకేనా. సో వీటన్నిటికి సంబంధించి ముందు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాను. మీరు ఒక చిన్న లైక్ చేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. చాలా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను తెలియజేస్తున్నాను. మీకు అందరికీ చాలా కష్టపడి అయితే వీడియో చేస్తున్నానండి. మీకు ముఖ్యంగా పొదుపు మహిళలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను మన ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాను. ఇటువంటి పథకాలన్నిటికీ సంబంధించి ముఖ్యంగా పొదుపు మహిళలు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, మర్చిపోవద్దు. ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి.